మీడియా సోదరులు ఒకసారి తీసుకొని వచ్చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా కూడా ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టార్టింగ్ పాయింట్ అంటాం. మూడు మండలాలు కలిపి ఒక మీటింగ్ ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. పౌర శాఖ నుంచి ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందించుతామో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మేము అందిస్తూ ఉంటాం. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఇబ్బంది నుంచే మనం సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలను అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడవన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో పునరేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అవి ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం. దీంతో పాటు మీ అందరూ కూడా దీపా పథకం గురించి వింటారు, అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వసూలు చేసేదండి? అందరికీ వసూలు. ఎవరికి రాలేదు మరి కొంతమంది ఇంకా రాలేదని, ఎవరికైతే రాలేదు మీరు చేసేదండి. ఎందుకట్లా చెప్తా, మీకు చెప్తా. మీరు చేసిన పొరపాటు ఎక్కడంటే మేము 3 షరతులు పెట్టాం. దయచేసి వినండి. మీరు మహిళలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త స్కూల్ పండుగ నుంచి అంటే మే నుంచి బిడ్డలు మళ్ళీ చదువుకుని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మనం సన్నబియ్యం, మంచి క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి వచ్చే మే నుంచి అందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప కార్యక్రమం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బిడ్డలు కూడా స్కూల్లో తింటామని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని పదే అడిగి ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా, అదేవిధంగా ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇందాక బెల్లం గురించి చూసాం. కొంచెం బెల్లంలో నాణ్యత తగ్గినట్టు అనిపించింది. తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి నేను చెప్పాను. దాని గురించి చెక్ చేసుకుని ఒకసారి రిపోర్ట్ ఇవ్వమని. రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వండి. మీరందరూ కూడా మనోహర్ గారు, రామనారాయణ రెడ్డి గారు, స్టేట్ పెద్దలందరికీ నమస్కారం.
స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను నేను. అయినా నేను వచ్చినాను, వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది. కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఆమె లేకపోయినా ఈరోజు మనం మంత్రివర్గంలో ఈ ఇన్స్పెక్ట్ చేయడం, ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా తహసీల్దార్ కానీ ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ జాగ్రత్తగా, ఇంకా ఈ స్టాక్ పాయింట్ అయితే ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు సరిగా చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పాయింట్అవుట్ చేసి మన మంత్రివర్యులు చక్కగా అడగాల్సిన పాయింట్ 2 చక్కగా అడిగాడు. ఇది జిల్లా అంతా కూడా ఈ వార్త పోవాలని కోరుకుంటున్నా మీడియా ద్వారా. సో ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో నాణ్యత అనేది ముఖ్యం. ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని, వెయిట్ కూడా చెక్ చేసాడు. ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా 4 ఐటమ్లు చెక్ చేసి ఓపిక్గా ఇది ఎన్ని గ్రాములు ఉంది. ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం, రాష్ట్రానికే అదృష్టం. నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాలేదు, కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం. నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఏమి ఉండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు. చాలా సంతోషం అతనితో ఈరోజు ఈ స్టాక్ పాయింట్కి రావడం చూడడం కూడా. జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ కూడా ఖచ్చితంగా నాణ్యత అనేది పాటించండి. గ్రాములు తగ్గడం అటువంటి పనులు చేయవద్దు. తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు. అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్. అందరూ కూడా లేట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసుకోవాలని కోరి